న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. బాపట్ల జిల్లా పంగులూరు మండలంలో ముప్పవరం గ్రామంలో మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కొరసిపాడు, పంగులూరు మండలాల తెలుగుదేశం పార్టీ శ్రేణులతో శుక్రవారం అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 17న పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నియోజకవర్గం బొప్పుడిలో టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో జరుగుతున్న ఉమ్మడి ప్రజాగళం సభకి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు అందరూ నియోజకవర్గం నలుమూలల నుండి పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరమగీతం పాడబోతున్నారని తెలిపారు. అభ్యసనాలని 2 గంటల సభని వాళ్ళు లేటుగా ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట. ఎందుకంటే ఆ పరిస్థితులు ఎప్పుడు వస్తాయంటే ప్రజలలో ఆదరణ కోల్పోయినప్పుడు, ప్రజలు దూరమైనప్పుడు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేసినప్పుడు సభలు వెలవెళ్ళలేకపోతుంది. మనకి వాళ్ళ ఆ విధంగా లేదు. ఏది పెట్టినా అపోజిషన్లో ఉన్నాం మనం, ఏది పెట్టినా మన పార్టీ కానీ మన జిల్లాకు సంబంధించి ఏది పెట్టినా సక్సెస్ అవుతాం. రేపు మొట్టమొదటి కూటమి సభ చాలా పెద్ద ఎత్తున నాయకులు, శ్రేయభిలాషులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి మన వంతు కృషిగా ప్రతి మండలం నుంచి 5 నుంచి 7 వేల మంది, ప్రతి గ్రామం నుంచి ప్రతి మనిషి తెలుగుదేశం పార్టీ ప్రతి మనిషి కూడా కదలాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది పెద్ద మీటింగ్ నాకు. తర్వాత రేపు నాకు తెలిసి 14వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల ఎప్పుడైనా కోడ్ వచ్చే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా చెప్తా ఉన్నారు. ఇది కోడ్ రాకముందు జరిగే పెద్ద మీటింగ్ కాబట్టి ఈ మీటింగ్ సక్సెస్ చేస్తే కనుక ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ పార్టీకి ఒక్క సీటు కూడా రాకుండా తెలియజేస్తామని. ఎందుకంటే ఒక అర్థం కాన్స్టిట్యూన్సీ లో మనం ఒక్కరే గెలిస్తే సరిపోదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం గెలిస్తే కానీ మనకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంది. ఇవాళ మనం పోయినసారి మనం 23 సీట్లకి మనం పార్టీ దెబ్బతింటం జరిగింది. అయినా సరే ఎక్కడ కూడా వెనకడికి వేయకుండా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే లాస్ట్కి మన కార్యకర్తలతో పాటు, మన నాయకులతో పాటు, మన నాయకుడిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా 50 రోజులు జైల్లో పెట్టే స్థాయికి వాళ్ళు వెళ్ళారంటే ఏ విధమైన పరిపాలన చేస్తారో మనందరం తెలిసిందే. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అందరం కలిసికట్టుగా పనిచేయాలి. మనము జనసేన, బీజేపీ కార్యకర్తలు ఏ గ్రామంలో ఉన్నా సరే ముందుకు వచ్చి మనం కూడా కలుపుకోవాలి. అట్లానే చిన్న చిన్న ఏదైనా అభిప్రాయ భేదాలు ఉన్నా సరే మనం అవసరమైతే వెళ్ళి కలిసి మాట్లాడుకొని అందరినీ కూటమిగా ఫామ్ చేసి అందరూ కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మాతో పాటు మన పార్లమెంట్, పోయినసారి మనం 4 గెలిచి మన పార్లమెంటు సభ్యుడు ఓడిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన కూడా గెలిస్తే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఈసారి ఆ విధంగా లేకుండా మన బాపట్ల పార్లమెంట్లో ఉన్న 7 కాన్స్టిట్యున్సీలతో పాటు అట్లా మన జిల్లాలో ఉన్న 12 కాన్స్టిట్యున్సీలతో పాటు పార్లమెంట్లు కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా రేపు రాబోయే సభకి ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుమించి ముందుకు వస్తారని చెప్పి కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.